కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈనాటికి ఏడాది పూర్తయింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏడాది కాలం పూర్తి చేసుకున్నందుకు మా హెచ్ఎంటీవీ తరఫున మీకు కృతజ్ఞతలు. సార్, చెప్పండి, ఏడాది పాలనలో మీరు అనుకునే అన్ని సాధించారని చెప్పి మీరు అనుకుంటున్నారా? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. కరెక్ట్ గా పోయిన డిసెంబర్ 7వ తారీఖు, అంటే ఇవాళ డిసెంబర్ 7వ తారీఖు ఈ టైంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రులుగా మేమందరం. ఒక సంవత్సరం పూర్తయింది. ఈ గడిచిన సంవత్సరంలో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించి జీవించిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నికల ముందు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ హామీలు చేస్తామని చెప్పిన వాటిలో కొన్ని నెరవేర్చి మిగతా వాటిని నెరవేర్చాలనే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఆడబిడ్డలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 మంది ఆడబిడ్డలు సుమారు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే జీరో టికెట్ల మీద ఆడబిడ్డలు ప్రయాణం చేశారు. 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ప్రతి పేదవాళ్లకి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాం. ఆడబిడ్డకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని విధంగా రైతుని రాజు చేస్తామని చెప్పిన దాంట్లో 21,000 కోట్ల రూపాయలు 25,65,000 మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ లేదు, చివరికి కేంద్ర ప్రభుత్వాలు కూడా లేవు. అంతేకాదు, 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25,35,000 ఇళ్లు కట్టింది. 2014 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం కేవలం 1,52,000 టెండర్లు పిలిచి దీంట్లో 63,000 ఇళ్లు పేదవాళ్లకి కొన్ని, పింక్ కలర్ షర్టు వాళ్ళకి కొన్ని పంచింది. మిగిలిన ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోతే ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ఇళ్లు పూర్తి చేస్తున్నాం. వీటితో పాటు మొదటి విడతగా 4,50,000 ఇళ్లు సుమారు 22,000 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా 5 లక్షల రూపాయలతో 4 విడతల నిధులు రిలీజ్ చేస్తూ ప్రతి ఇల్లు 400 చదరపు అడుగులు ఉండే విధంగా, ఒక చిన్న బాత్రూము, ఒక కిచెన్ ఉండే విధంగా నిర్మించే కార్యక్రమాన్ని, సొంత స్థలంలో నిర్మించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టి వడివడిగా నడుస్తుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీపై చేసినటువంటి ఆరోపణల విషయంలో ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలను కూడా చేయలేదు. ఏం మొహం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంది. కళ్ళుండి ఏదీ చూడలేని కబోజుల్లా ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లున్నాయి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గడిచిన 10 సంవత్సరాలలో 7,19,000 కోట్ల అప్పు చేసి మీరు, లక్షలాది కోట్ల తెలంగాణ పేదవాడి సొమ్ముని దోసుకున్న మీరు, ఇళ్ళిస్తామని చెప్పి ఎన్నికల వరకే బొమ్మలు చూపించి మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన మీరు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మీ కళ్ళకి కనపడటం లేదంటే దీన్ని ఏమనాలో అర్థం కాటల్లా. నిత్యము లెగిసిన ఒడ్డు నుంచి అసత్య ప్రచారాలు చేస్తూ అధికార పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద గుడ్డ కాల్చి మేదేస్తూ పదవి పోయింది అని గంగర్లెత్తి తిరుగుతూ ఈ పదవిని తిరిగి ఎలా సంపాదించాలని మాయమాటలు మళ్లీ ప్రజల మధ్యకు పోయి చెబుతూ
చేస్తున్న మీ ప్రతి కార్యక్రమాన్ని సామాన్య ప్రజలు గమనిస్తున్నారు. 2 సార్లు వాతలు పెట్టారు, అయినా మీకు జ్ఞానోదయం కాకపోవటం చాలా బాధాకరం, చాలా విచారకరం. బీజేపీ మీ సంవత్సర పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఛార్జ్ షీట్ ఇష్యూ చేయటానికి కూడా ఒక అర్థము ఉండాలి. ఏ విషయంలో అయితే చెప్తున్నారో అనేక పర్యాయాలు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదికల మీద చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులకి, కేంద్రంలో ఉండే మోదీ గారికి, ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు కూడా సవాల్ విసిరారు. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో నిరుద్యోగ యువత విషయంలోనే తీసుకోండి. ఈ గడిచిన సంవత్సరం లోపే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో 56,000 ఉద్యోగాలు సుమారు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇక్కడ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు గడిచిన ఈ 11 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. లెక్కలతో సహా కూర్చుందాం. మీరు అధికారంలో ఉండే రాష్ట్రాల్లో గాని, కేంద్ర ప్రభుత్వాల్లో గాని గడిచిన 11 సంవత్సరాలలో రైతులకి ఎంత రుణమాఫీ చేశారో చెప్పండి. రాష్ట్రంలో ఉన్న 1 సంవత్సరం పూర్తి కాకముందే మేము చేసిన రుణమాఫీ ఇది అని ఛాలెంజ్ ఇసిరితే స్పందించకుండా ఛార్జ్ షీట్ మేము వేశామని ఏదో ఫేస్ సేవ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళ ఆత్మసాక్షిగా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత జెట్ స్పీడ్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతున్నదో వాళ్ళకి తెలియంది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే తెలంగాణ ఉద్యమ స్మృతులు, తెలంగాణ సంస్కృతి, జానపదాలను కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తుడిచేయాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని మార్చారని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఎస్, ఏదైతే ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ కేబినెట్ లో ఉన్న మంత్రులు కానీ గడిచిన కొన్ని రోజుల నుంచి ఏవైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారో నిజం. ఇది దొరల పరిపాలన కాదు, ఇది దొరల ప్రభుత్వం కాదు. మీలాగా దొరల పరిపాలనతో, దొరల ప్రభుత్వంతో, ఆనాటి ప్రభుత్వ సొమ్ములతో తెలంగాణ తల్లి ఉండాలంటే ఇలా నగల దిగేసుకుంటేనే తెలంగాణ తల్లని, తెలంగాణ సాంగు అంటే దొరల పోకడతో ఉండే సాంగ్ అని చిత్రీకరించి ఇదే తెలంగాణ సాంగు, ఇదే తెలంగాణ తల్లి బొమ్మ అని మీరు స్టాంప్ వేస్తే తెలంగాణ ప్రజలు దాన్ని హర్షించి ఉంటే, యాక్సెప్ట్ చేసి ఉంటే మీకే పట్టం కట్టేవాళ్ళు కదా. తెలంగాణ ప్రజలు మీరనుకుంటున్న సాంగునో, మీరనుకుంటున్న తెలంగాణ బొమ్మనో యాక్సెప్ట్ చెయ్యకే పేదవాడి ఇండికేషన్గా, పేదవాడి ప్రభుత్వంగా, ఈ తెలంగాణ సింబల్గా వీటిని యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఇవి ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఈ మధ్య ఒక మంత్రి గారు ఒక మీడియాలో మాట్లాడుతూ చాలా వచ్చేది మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఇవన్నీ ధ్వంసం చేస్తాం, చివరికి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూను కూడా పడగొట్టి ఆ ప్లేస్లో ఇంకొకటి పెడతామట. అంతే పగట కళలకు అనుకుంటూ కాలం గడిపినాయన, పగట కళలకు అనుకుంటూ కాలం గడుపు, నువ్వు ప్రభుత్వం వచ్చేది లేదు, ఈ మార్చగలిగేది లేదు. ఇప్పుడు మీరు మొదటగా ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ఒకవైపు రైతులు, రెండోది ధరణి, ఈ రెండింటిని బేస్ చేసుకునే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. కానీ ధరణి విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మీరు గుర్తించినటువంటి సమస్యలు పరిష్కారమేనని చెప్పి అనుకుంటే, ఎందుకంటే మీరే మంత్రిగా ఉన్నారు కాబట్టి. ఇందిరమ్మ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా నేను వచ్చి సంవత్సరం పూర్తయింది. నేను ఛార్జ్ తీసుకునే నాటికి ధరణికి సంబంధించిన సుమారు 2,45,000 అప్లికేషన్లు కలెక్టర్ గారుల లాగిన్లో పరిష్కారం కాకుండా పెండింగ్ ఉండి సుమారు 1.5 నుంచి 2 సంవత్సరాలు అయింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ 2,45,000 అప్లికేషన్లతో పాటు సుమారు 3,15,000 అప్లికేషన్లు ఫర్దర్గా వచ్చాయి. రమారమి మొత్తం కలిసి 5,65,000 అప్లికేషన్లు ఉంటే 5 లక్షల అప్లికేషన్లు యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించాం. ఇంకా 60,000 అప్లికేషన్లు చిల్లరు వివిధ స్థాయిల్లో గడిచిన
30 నుంచి 45 రోజుల నుంచి ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఎంతవరకు ఇప్పుడు మీరు అప్లికేషన్స్ ఇల్లు లేని వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి మీరు చెప్పినారు. రాష్ట్రంలో ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు? అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఎంత లోపు ఏ టైం లోపు ఇల్లు కట్టించే ఏదైతే ప్రజాపాలనలో భాగంగా పేదవాళ్ల చిరకాల కోరిక, చిరు కోరిక ఒక గూడు కావాలని, ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలని కోరుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. దాంట్లో భాగంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ సొంత స్థలములో 400 చదరపు అడుగుల్లో ఒక కిచెను, ఒక బాత్రూము ఏర్పాటు చేసుకుని సొంతము వాళ్లే కట్టుకుంటే 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజాపాలనలో భాగంగా లక్షలాది మంది ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. వాటిని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద 2 రోజుల క్రితం ఒక యాప్ ఓపెన్ చేసి అది ఆల్రెడీ ప్రతి గ్రామానికి అధికారులే ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటి ఫోటోతో సహా తీసుకొని లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈ ఇళ్ల అప్లికేషన్లో జెన్యూన్ ఉన్న పేదవాళ్లలో బహుపేదవాళ్ల లిస్టుని ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఫైనల్ చేసి ఈ ఇళ్ల శ్రీకారం దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము కట్టనన్ని ఇళ్లు కట్టాలని దృఢ సంకల్పంతో ఈనాటి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఈ రాబోయే 4 సంవత్సరాల్లో కనీసం 20 లక్షల ఇళ్లు కట్టాలన్నది ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని ఆ దిశగా పయనిస్తున్నాం. చివరగా సార్, మీరన్నట్టుగానే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ తొందరలోనే తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం మార్పు ఉంటుందనే ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి మీరు ఒక మంత్రిగా తెలంగాణకు సంబంధించి దానికి మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే అంటున్నారు, బీజేపీ నాయకులు అంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అది వాళ్ళ పార్టీ కాదు. ఇది మా పార్టీకి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారు. మా పార్టీ ముఖ్యమంత్రిని కూడా మీరే మారుస్తారా? మా పార్టీలో ఉండే మంత్రులను కూడా మీరే డిసైడ్ చేస్తారా? అంటే ఆ రకంగా మీ అహంకారభరితమైన ఆలోచనలు ఉన్నాయి. ఒకటైతే నిజం, ఇప్పటికి సంవత్సరం పూర్తయింది. ఇంకా ప్రజలు ఎన్నుకున్న దాని ప్రకారం మాకు 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఈ విడతలో మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారే తప్ప మార్పు ఉండదు. చివరగా మీరన్నట్టు ఒకటి మంత్రివర్గంలో కానీ రాష్ట్రంలో నెంబర్ 2 నేనే అని గతంలో మీరు ప్రకటించారు. ఒకటి రెండోది సియోల్ నుంచి వస్తూ రాష్ట్రంలో మేము దిగక ముందుకే బాంబులు పేలుతాయని చెప్పి దీపావళి అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ కూడా నడుస్తుంది. ఈ రెండింటిపై మీ స్పందన ఏంటి సార్? ఏ రోజు నేను నెంబర్ 2 అని చెప్పను. నేను ఒకవేళ ఎప్పుడన్నా చెప్పుంటే నా నెంబర్ 11 అని చెప్పుంటా. నేను నెంబర్ 2 అని ఎప్పుడు చెప్పను, చెప్పబోను కూడా. నాకు ఆ క్లారిటీ ఉంది. నెంబర్ 2 బాంబులు సియోల్లో మాట్లాడిందో బాంబులు పేలుతున్నాయని చెప్పిన మాట నిజం. బాంబులు పేలటం అంటే ఆ మంత్రుల్ని తీసుకెళ్లి జైల్లో వేయటమో, మంత్రుల్ని లాఠీలతో కొట్టడమో కాదు. ఏవైతే వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్, కేసులు, వాళ్ళు ప్రభుత్వ సొమ్ముని దోసుకున్న తీరు, అది ఈరేస్ కారులు కావచ్చు, విద్యుత్ శాఖలో కొనుగోళ్లు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నోటిఫికేషన్ పిలిచి మళ్ళీ డీనోటిఫికేషన్ చేసి ఆ భూములు కొన్నది కావచ్చు. ఇలా ఒక పెద్ద చానతాడంత లిస్ట్ ఉంది. ఆ లిస్టు ఇప్పటికే ఓపెన్ అయింది. ఎప్పుడైతే నేను సీఎంలో మాట్లాడానో, మాట్లాడిన దగ్గర నుంచి నిద్రపోను రాత్రులు గడుపుతూ కేంద్ర ప్రభుత్వంతో అంటగాగే ఈ నాయకులు అర్ధరాత్రి పోయి కేంద్ర ప్రభుత్వంలోని 1, 2, 3 మెంబర్ని కలిసి ప్రదక్షిణ చేసి మాకు రక్షణ కావాలని కోరి వచ్చి పైకి మేకపోతు గాంభీర్యంగా మాట్లాడుతూ మాటకు ముందు మాటకు మధ్య మాటకు చివర నేను బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాను. ఎప్పుడు జైలుకి పంపిస్తారు, నేను మంచిగా జిమ్ చేసి ఫిట్ అయ్యి వచ్చి ప్రజల్లోకి పోతానని సొల్లు మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారే తప్ప నిజంగా మీరు గుండె మీద వేసుకొని చెప్పండి, ఇంకా బాంబు ఏం పేలాలి? మీరు చేసిన తప్పులకి నిద్రపోని రాత్రులు గడుపుతుంటే అది సరిపోలేదా? నిజ నిర్ధారణ అయిన తర్వాత
ఏదైతే కోరుకుంటున్నారో అవి కూడా జరుగుతాయి చట్టం ప్రకారం. అంటే చివరిగా సార్ మీపై మీ కుటుంబ సభ్యులపై జరిగినటువంటి ఆ ఈడీ సోదాల విషయంలో ఏం చెప్తారు మీరు? నా మీద ఏమీ ఈడీలు జరగలే. నా కుటుంబ సభ్యులు నా కొడుకు మీద ఇవి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు అన్నట్టు 500 మిషన్లు 600 మిషన్లతో కరెన్సీ నోట్లు లెక్క పెట్టారు, 1000 కోట్లు దొరికినాయి అని వాళ్ళు ఏదైతే ప్రచారాలు చేసుకుంటున్నారో, కేంద్రంలో ఉండే పెద్దలతో మధ్యరాత్రి పూట అర్ధరాత్రి పూట ఏదైతే రహస్య ఒప్పందాల్లో భాగంగా మీకు యాక్సెస్ ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు దొరికినాయో వాళ్ళు ఈడీని వాళ్ళ ప్రభుత్వమే కదా ఉంది అడిగితే వాళ్ళు చెప్తారు కదా. నేను చెప్పుడేంది, వాళ్ళతో చెప్పించుకొని ఏదన్నా ఉంటే నువ్వు పెట్టు బయట ఛాలెంజ్ చేస్తానా. ఇది ఈ వారానికి సంబంధించి ఏడాది పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మనోగతం.